తెలుసుద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూ పోరాటానికి సిద్ధమయ్యారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయనున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇంటి స్థలాల హామీని డిసెంబర్ 9వ తేదీలోగా నెరవేర్చకుంటే భూ పోరాటం చేస్తామని ఇదివరకే కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కరీంనగర్ నుంచి భూ పోరాటానికి శ్రీకారం చుట్టారు. కమ్యూనిస్టుల తరహాలో భూ పోరాటం ఆరంభించారు. ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ జాగృతి సంయుక్తంగా కలిసి మరి ఏదైతే ఈ ప్రభుత్వం 250 గజాల జాగా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిందో ఉద్యమకారులందరికీ మరి ఆ మాట వారికి గుర్తు చేయడానికి మీరు 2 ఏళ్లు తాత్సరం చేసిండ్రు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యమకారులకు మీరు ప్రామిస్ చేసినటువంటి 250 గజాల జాగా ఇవ్వాలి, అట్లనే గుర్తింపు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 25,000 పెన్షన్ మీరు ఏదైతే ఇస్తా అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రో ఆ 25,000 రూపాయలు కూడా మరి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా వివిధ ఫోరాలలో మరి ఉద్యమిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా తెలంగాణ జాగృతి పక్షాన సంపూర్ణంగా మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. మానకొండూరులో ఇక్కడ ప్రత్యేక పరిస్థితి ఉంది. ఇక్కడనే పక్కనే జర్నలిస్టులకు కూడా ఉద్యమంలో ఉన్న జర్నలిస్టులకు కూడా మరి ఆనాడు 2012లో జాగాలు ఇచ్చిరంట. ఇచ్చిందే ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నారు. ఇక్కడే కాదు చాలా జిల్లాల్లో కూడా మరి జర్నలిస్టులందరూ కూడా ప్రభుత్వం భూమి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నది. అది నిజామాబాద్ అయినా గద్వాల్ అయినా చాలా చోట్ల ప్రభుత్వం జర్నలిస్టులకు కూడా వెనక్కి తీసుకుంది. అదేవిధంగా తెలంగాణ జాగృతి సంయుక్తంగా కలిసి మరి ఏదైతే ఈ ప్రభుత్వం 250 గజాల జాగా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిందో ఉద్యమకారులందరికీ మరి ఆ మాట వారికి గుర్తు చేయడానికి మీరు 2 ఏళ్లు తాత్సరం చేసిండ్రు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ముందడుగు